వినాయక చవితి రోజు గణపతి పూజ పూర్తయిన తరువాత నిమజ్జనం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, దగ్గరలో చెరువులు, కాలువలు, నదులు వంటివి లేకపోతే నిమజ్జనం ఎలా చేస్తే ఫలితం దక్కుతుంది, ఇంట్లో వినాయకుడిని నిమజ్జనం చేయొచ్చా, ఒకవేళ చేస్తే ఎలా చేయాలి, ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. భాద్రపద మాసంలో ఎటు చూసినా కూడా పచ్చదనమే కనిపిస్తుంది. ఆ ప్రకృతిలో తిరగడమే ఓ పండుగలా అనిపిస్తుంది. సృష్టికి కారణమైన శక్తికి ప్రతిరూపంగా ఆ వాతావరణం నిలుస్తుంది. ఆ శక్తిని తలుచుకుంటూ తమ జీవితాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగిపోవాలి అనుకుంటూ విఘ్నాధిపతి అయిన వినాయకుడిని కొలుచుకుంటాం. అదే వినాయక చవితి. వినాయక చవితి యొక్క సంప్రదాయం యావత్తూ కూడా ప్రకృతికి అనుగుణంగానే సాగుతుంది. నదుల్లోనూ వాగుల్లోనూ దొరికే ఒండ్రు మట్టితో ఆ స్వామి ప్రతిమను రూపొందిస్తాం. ఏక విసంతి పత్ర పూజ పేరుతో 21 రకాల ఆకులతో ఆయన్ని కొలుస్తాం. ఇలా కొలుచుకున్న స్వామిని, ఆయన్ను పూజించిన పత్రితో సహా నిమజ్జనం చేస్తాం. సృష్టి స్థిత లయలనే 3 దశలు ఈ పూజలో కనిపిస్తాయి. ఈ మూడింటికి విరుద్ధంగా పూజ సాగింది అంటే అందులో ఏదో కృత్రిమత్వం మొదలైందనే అర్థం. ఇక వినాయకుడి పూజ కోసం మట్టి విగ్రహం, పత్రాలు ఉపయోగించడం వెనుక మరొక కారణం కూడా కనిపిస్తుంది. ఒండ్రు మట్టిలోనూ పత్రాలలోనూ ఔషధి గుణాలు ఉంటాయి. గణపతికి చేసే షోడశోపచార పూజలో భాగంగా మాటిమాటికి ఈ విగ్రహాన్ని, పత్రాలను తాకటం వల్ల వాటిలోని ఔషధి తత్వం మనకి చేరుతుంది. పూజ ముగిసిన తర్వాత 9 రోజుల పాటు ఆ విగ్రహాన్ని, పత్రాల్ని కూడా ఇంట్లో ఉంచటం వల్ల చుట్టూ ఉన్న గాలిలోకి ఆ ఔషధి గుణాలు చేరుతాయి. ఇలా 9 రోజుల పాటు విగ్రహాన్ని, పత్రాల్ని ఇంట్లో ఉంచుకున్న తర్వాత దగ్గరలో ఉన్న జలాశయంలో కానీ, బావిలో కానీ నిమజ్జనం చేస్తాం. ఈ క్రతువులో ఎక్కడా కూడా ఎలాంటి శేషమూ మిగలదు. అంతేకాదు, వినాయక చవితి నాటికి వర్షాలు కూడా ఊపందుకుంటాయి. వాగులు, నదులు కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో తీరం వెంబడి మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయటం వలన వరద పోటు తగ్గే అవకాశం ఉంటుంది. పైగా ఈ కాలంలో ప్రవహించే నీటిలో క్రిమికీటకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. నిమజ్జనంలో విడిచే పత్రితో నీరు కూడా క్రిమిరహితంగా మారిపోతుందనేది పెద్దల మాట. వినాయక చవితికి, దసరాకు నవరాత్రులు నిర్వహించటం సంప్రదాయం. 9 రోజుల పాటు పూజలు నిర్వహించి ఆ తరువాతే దేవతామూర్తుల్ని నిమజ్జనం చేయటం అనేది అనాదిగా వస్తోంది. గణపతికి వినాయక చవితి నాడు కానీ, 3, 5, 7, 9వ రోజున కానీ నిమజ్జనం నిర్వహించాలి. అంటే బేసి సంఖ్య ఉన్న ఏ రోజైనా కూడా స్వామిని నిమజ్జనం చేయవచ్చు. నిమజ్జనం చేసే ముందు గణపతికి భక్తితో ధూపదీప నైవేద్యాల్ని సమర్పించి తీర్థప్రసాదాలను అందరూ కూడా స్వీకరించాలి. ఆ తరువాతే సంప్రదాయబద్ధంగా నిమజ్జనం ఊరేగింపు నిర్వహించాలి. అయితే గణనాథుణ్ణి నిమజ్జనం చేసేటప్పుడు గణేశుణ్ణి నీటిలోకి జార విడిచే ముందు శ్రీ గణేశం ఉద్వాసయామి శోభనార్థం పునరాగమనాయచ అని చెప్పడం సంప్రదాయం. అయితే ఇంట్లో వినాయకుని పూజించిన తర్వాత దగ్గరలో వాగులు, చెరువులు లేని వారు వినాయకుడి నిమజ్జనం ఎలా చేయాలి, ఇంట్లో నిమజ్జనం చేస్తే ఎలాంటి నియమాలు పాటించాలి, ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో బకెట్ నిండా నీళ్లు పోసి అందులో పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి అందులో వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి. వినాయకుడు పూర్తిగా నిమజ్జనం అయ్యాక ఆ నీటిని ఇంట్లోని చెట్ల మొదళ్లలో వెయ్యాలి. ఇక ఇంట్లోనే వినాయకుడిని నిమజ్జనం చేస్తే మరి పత్రిని ఏం చేయాలి అనే సందేహం వస్తుంది కదా. పత్రిని ఇంటి ఆవరణలో మట్టిలో ఒక కుంట తీసి అందులో వేసి పూడ్చాలి. ఇలా చేస్తే కొన్ని రోజులకు అది ఎరువుగా మారి ఆ ప్రాంతంలోనే నాటిన మొక్కలు బలంగా పెరుగుతాయి. ఇక గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు నీటిలోకి విసిరి వేయకూడదు. నీటిలోకి జాగ్రత్తగా వదలాలి. అలాగే గణపతి పూజలో పసుపుతో చేసిన గణపతిని ఏం చేయాలి అనే సందేహం కూడా వస్తుంది. అయితే చాలామంది పసుపు గణపతిని తులసి చెట్టు మొదట్లో పెడుతూ ఉంటారు. అలా చెయ్యవద్దు. వేరే చెట్ల మొదల్లో పసుపు గణపతిని పెట్టవచ్చు. ఇలా నిమజ్జన విషయంలో నియమాల్ని పాటించి ఆ గణేశుని ఆశీస్సుల్ని పుష్కలంగా పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.